హాయ్ అండి. ఇదేంటనుకుంటున్నారు? బాగుంది కదా. ఇది ఎగ్ హోల్డర్. దీంట్లో ఎగ్ బాక్స్లో కంటే సేఫ్గా ఉన్నాయి. చూడండి ఎంత ఓపెన్ ఏం కావట్లేదు. ఇలా అన్న పిల్లలు డీల్ చేసిన, పిల్లలు దీన్ని ఆపరేట్ చేసిన, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తీసినప్పుడు కూడా చాలా సేఫ్టీగా ఉంది. ఇది ఇలా ఎగ్ హోల్డరే కాకుండా డైరెక్ట్గా మనం ఇలా నీళ్ళు పోసి కుక్కర్లో ఇందులో కూడా వాడుకోవచ్చు, చెప్పాను కదా. నెక్స్ట్ ఇది మెయిన్, అందరి దగ్గర ఏ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి పెట్టేసుకుని మనం వాడుకోవడం. అలాగే 1-2 కావాలితే తీసుకుని వాడుకోవచ్చు. ఇది షెల్ తీసిన గుడ్డు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. 1-2 తిన్న తర్వాత మిగతా అలా కిచెన్లో గిన్నెలో విడిగా ఉండకుండా ఇలా టేబుల్ మీద పెట్టుకున్నా అందంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇలా పెట్టడం తీయటం కూడా ఈజీ అనమాట. ఇది ఉడకబెట్టిన గుడ్డు, తర్వాత ఏమి డ్యామేజ్ అవ్వట్లా. ఇది పచ్చిగుడ్డు కూడా మనం ఈజీగా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఏం డ్యామేజ్ అవ్వట్లా. మనకు 2 అవసరం అయితే 2 పెట్టుకోవచ్చు, మిగతా ఖాళీగా ఉంచుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఇది వాడుకోవడం గుడ్డు విషయంలో. అలాగే పిల్లలు కొంచెం బోర్ కొట్టినా వరుసగా గుడ్డు తినాలంటే ఇలా ఇందులోంచి తీసుకుని తినడం అనేది కూడా వాళ్ళకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, స్పోర్టివ్గా ఉంటుంది. ఆ విధంగా నాకైతే ఇది బాగా నచ్చింది. దీని కాస్ట్ కూడా ఎక్కువ లేదు, ఆన్లైన్లో దొరుకుతుంది. 140-150 రూపాయలకి వస్తుంది. నాకైతే ఇందులోంచి తీబుద్ధి కావట్లేదు. ఇదేదో పెంగ్విన్ తన గుడ్డును పట్టుకున్నట్టుగా ఉందన్నమాట. తీయడం కూడా ఈజీ, తీబుద్ధి కావట్లేదు, చాలా అందంగా అనిపిస్తుంది. ఇది బ్లాక్ ఉండటం, ఇది వైట్ ఉండటం, ఒక షో పీస్ లాగా కూడా ఉంది. ఇంకా ఇది ప్లాస్టిక్ అంటారా? ప్లాస్టిక్ అయినా కానీ ఇది నేను కుక్కర్లో పెట్టేశాను, 2-3 విజిల్స్ అయినా ఏం అవ్వలేదు. పైన షెల్ ఉంది కాబట్టి నాకైతే డౌట్ రాలేదు. అది మీ ఇష్టం మరి. నాకైతే చాలా నచ్చింది, కొత్తగా నేను ఫస్ట్ టైం చూడటం. ఇంకా ఎగ్ గురించి అది వెజిటేరియన్ అని నాన్ వెజిటేరియన్ అంటున్నారు, కానీ మొత్తం మీద అది ఒక పవర్ ప్యాక్. ఎల్లో కూడా తినచ్చు. ఎగ్ అనేది సంపూర్ణ ఆహారం, వెయిట్ లాస్కి కానీ ప్రోటీన్కి కానీ దేనికైనా కానీ ది బెస్ట్ ఆహారం అనమాట. కాబట్టి అది ఇలా మనం మోడర్న్గా వాడుకుంటే మన పిల్లలు హ్యాపీగా ఎగ్స్ తినచ్చు.